యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిలర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పేరుకే మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు, కనీసం మున్సిపాలిటీలకు సొంత భవనాలు కూడా నిర్మించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అర్బన్ డెవలప్ నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. మా ప్రభుత్వం ముందు చూపుతో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని, మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ లక్ష్మి, కౌన్సిలర్లు చింతలపాని సునీత, శ్రీనివాస్ రెడ్డి, గుత్త శమంతారెడ్డి, జూకంటి శ్రీకాంత్, సంగు భూపతి, బేతి రాములు, మూర్తల సునీత, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మన ఆలేరు మున్సిపల్ తరఫున ఆలేరు అభివృద్ధిలో నేను కూడా ముందుంటా అని చెప్పేసి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మన మున్సిపల్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు కూడా ఎందుకంటే నా ఆత్మీయత మీ ఆత్మీయత మాకు నచ్చాలని చెప్పేసి ఆలేరు డెవలప్మెంట్లో మీ వచ్చి కృషి చేయాలని చెప్పేసి మరి సెంట్రల్ తోటి ఎంతో సత్సంబంధాలతోటి సెంట్రల్ నిధి కూడా ఎక్కువ తెచ్చి మన ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ అన్న కొంత ఆలస్యమైన సబ్జెక్ట్ మొత్తం చెప్పింది. కాబట్టి గత ప్రభుత్వాలు మనకు వచ్చే నిధులను రాబట్టలేకపోయినాయి, సెంట్రల్ నుంచి తీసుకొచ్చే నిధులు కూడా తీసుకురాక అలసత్వం వహించాయి. కాబట్టి ఇప్పుడు మీ అందరి ఆశయంతో ఇక్కడ తెలంగాణలో నిజంగా మీకున్నటువంటి 7 నెలల సమయంలో మాకు సాధ్యమైనంత వరకు నిధులు ఎక్కువ తెచ్చి ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ ఏదైతే చిన్న చిన్న సమస్యలునో వాటి మీద ఉత్పదాన్ని మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిఎంఎఫ్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఎక్కువ ఈ ఆలేరు పట్టణానికి కేటాయించి త్వరగా నిధులు చేస్తాం. అన్నగారు కూడా బాధ్యత చేపట్టిన తర్వాత నిధులు వస్తున్నాయి, దాన్ని కూడా ఆలేరును ఎక్కువ తీసుకొని ఈ ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దడమే మా ఇద్దరి ముఖ్య ఉద్దేశంగా మేము ఇద్దరం అన్నదమ్ములకు కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి చూడండి. ఓకే సార్, నెక్స్ట్ వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళ ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు చేయలేకపోయారని, గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల పథకాలు రాలేదని, రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే నిధులు ఏదైతే ఈ కొత్త మున్సిపాలిటీ అయిన ఆలేరుకు రాలేదు. ఈ 5 నెలల్లోనైనా వీలైనంత మటుకు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా అన్న బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇప్పుడు నన్ను కూడా ఎంపీ గెలిపించుకున్నారు. మేమిద్దరం కూడా ఈ రానున్న 6 నెలల వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్, వీళ్ళు గతంలో ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని తెలిసింది. ఆ పెండింగ్ ఉన్న పనులను కూడా చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎంపీగా నేను గెలిచిన కాబట్టి పార్లమెంట్ సమావేశాలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. మా యొక్క ప్రమాణ స్వీకారం కూడా అప్పుడే జరుగుతుంది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చింది ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పనుల మీద. వాటన్నిటి మీద కూడా నేను తెలుసుకొని వీలైనంత వరకు ఈ రానున్న నెలల్లోనే 2-3 నెలల్లోనే అర్బన్ డెవలప్మెంట్ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వారిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, మా విప్ అయినటువంటి మా అన్న బీర్ల ఐలయ్య వీళ్ళందరూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా
అభయస్థం 6 గ్యారెంటీలు అందించడంతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గం రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం, మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరును అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఆలేరును అగ్రగామాన్ని నిలిపే బాధ్యత మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో ఆయన అండదండలతోటి మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలేరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.